సో కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీజేపీ కానీ లేకపోతే మేము అంటే మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే ప్రజల పక్షాన మాట్లాడేటోళ్ళు కానీ ఏమన్నాము, అప్పులు బాగా చేసుకుంటూ పోతున్నారు అని ప్రశ్నించారు. రెవెన్యూ రికార్డ్స్ తారుమారు చేశారు, ధరణి రికార్డ్స్ తారుమారు చేశారు, సామాన్యుల భూములు అసైన్డ్ భూములు అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడారు. సరే అవన్నీ కూడా నడుస్తున్నాయి. ఎమ్మెల్యేల దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా దొరికిందంతా తినుకుంటూ పోయిండు. వాళ్ళదైనటువంటి స్టైల్లో కర్ర విరగద్దు పాము చావద్దు అన్నట్టు చాలా తెలివిగా డబ్బులు తినే పనిలో వాళ్ళు పడ్డారు. ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో దళిత బంధు తీసుకొస్తే ఆ దళిత బంధును కూడా వదలలేదు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా అమోఘమైనవి, ఈ సంక్షేమాలన్నీ కూడా అద్భుతమైనవి. కానీ ఈ సంక్షేమ పథకాలు ప్రజలలో ఎంత జోరుగా ఈ ఎమ్మెల్యేలు పనిచేసినా అనేదే మన క్వశ్చన్ మార్క్. ఈ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారా లేదా అనేది క్షేత్రస్థాయిలో కేసీఆర్ గారు పరిశీలించడంలో ఫెయిల్ అయిపోయినారు. ఎంతసేపు భజనా మండలి పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల చేరినటువంటి భజనా మండలి డప్పు కొట్టడం తప్ప వీళ్ళ తప్పులు ఎత్తి చూపించలేనటువంటి పరిస్థితి, సరిదిద్దుకోనటువంటి పరిస్థితి. సో ఇటువంటి అనేక కారణాల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఓకే ఓడిపోవడం అనేది సర్వసాధారణం, అది పెద్ద విషయం కాదు. ఈసారి వాళ్ళు ఓడిపోతారు, నెక్స్ట్ టైం ఇంకొకరు ఓడిపోతారు, ఇంకోసారి ఇంకొకరు ఓడిపోతారు.